కైక మాటలు విన్నా దశరథుడికి నోట మాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కళ నిజమా అని భ్రమపడ్డాడు. నాకేమన్నా చిత్తభ్రమ కలిగిందా, లేక మానసిక వ్యాధి సోకిందా? కైక మాటలు గుండెల్లో గుణపాల్లా దిగాయి. ఆ దెబ్బను తట్టుకోలేక దశరథుడు స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది. కొంచెం తేరుకున్నాడు దశరథుడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ముందున్న కైకను చూసి ఆయన ఒళ్ళు జలధరించింది. ఛీ, ఛీ. పాపాత్మురాలా, నీవా ఈ మాటలన్నది? మరలా స్పృహ తప్పాడు మహారాజు. చాలాసేపటి వరకు ఆయన అలాగే ఉండిపోయాడు. కైక తగు ఉపచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా గుర్తుకు వస్తోంది. కైక వరాలు కోరడం గుర్తుకు రాగానే కోపంతో ఊగిపోయాడు. ఓసి దుర్మార్గురాలా, నా రాముడు నీకు ఏం అపకారం చేశాడు? మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు? రాముడు నిన్ను కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే ద్రోహం తలపెడతావా? ఇది నీకు న్యాయమా? నీవు ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని వివాహం చేసుకున్నాను. కానీ ఈ ఇంటి నాశనమునే కోరుతావని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది. లోకమంతా రాముని కీర్తిస్తుంటే నీకు దోషం ఎక్కడ కనిపించింది? కౌసల్యను సుమిత్రను వదిలేస్తానేమో గాని రాముని వదలను. రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు లేకపోతే నేను క్షణకాలం కూడా బతకలేను. ఇక కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకుపట్టు వదిలిపెట్టు. కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. ఓసి దుర్మార్గురాలా, ఇంత దారుణమైన కోరిక ఎలా కోరావు? రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. కైక నీవు వివేకము కలదానవు. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చా? రాముడంటే పడని వాళ్ళు నీకేమన్నా దుర్బోధలు చేశారా? అన్నతల్లి కౌసల్య కన్నా నీకే ఎక్కువ సేవలు చేశాడు కదా. నీకు ఎంతోమంది దాసీలున్నా రాముడే భక్తితో సేవలు చేశాడు. ఏ కారణం లేకుండా రాముని ఎందుకు శిక్షిస్తున్నావు? నా మీద దయ ఉంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుట పడుతుంది. నీ మెత్తటి ఓడిలో కూర్చున్న రాముడు అడవుల్లో ఎలా ఉండగలడు? ఓసి దుర్మార్గురాలా, ఇంత దారుణమైన కోరిక ఎలా కోరావు? నీకు ఎంతో మంది దాసీలున్నా రాముడే భక్తితో సేవలు చేశాడు. సత్యసంధతో లోకాలను, వీరత్వముతో శత్రువులను జయించాడు రాముడు. త్యాగము, మైత్రి, మంచితనము రామునికి పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనే మాటకే అర్థం తెలియనివాడు నా రాముడు. అలాంటి రామునికి అపకారం చేయాలని నీకు ఎలా అనిపించింది? రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు.
రాజ్యం యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం విడిచిపెట్టు. నా ఆఖరి కోరిక మన్నించు అని పాదాల మీద పడ్డాడు. నాకు వయసు అయిపోయింది. ఎప్పుడూ నాకు రాముడే దిక్కు. వార్ధం ఆమె హృదయంలో కరుడు గట్టిపోయింది. ముల్లుల వంటి మాటతో కైక బదులిచ్చింది. యుద్ధరంగంలో నన్ను 2 వరాలు కోరుకోమన్నది నీవే కదా? ఇప్పుడు మాట తప్పడానికి ప్రయత్నిస్తున్నావా? ఇది నీకు ధర్మమా? ఈ విషయం నీవు పూజించే ఋషులకు చెప్పు. వాళ్ళు ఏమంటారో? నా భార్యకిచ్చిన మాట తప్పాను అని గర్వంగా చెప్పుకుంటావా? నీ పూర్వీకులకు కళంకము తీసుకువస్తున్నావు. శిబి చక్రవర్తి తన శరీరమునే కోసిచ్చాడు. గుర్తులేదా? సముద్రుడు తన హద్దు దాటడం లేదు. కాని నీవు మాట తప్పుతున్నావు. కౌసల్యను పట్టపురాణిని చేసి నన్ను బికారిని చేయాలని చూస్తున్నావు. నా మాట వినకపోతే నీ ముందే విషం తాగి చస్తాను. కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు. నా కొడుకు భరతుని మీద ఒట్టు. రాముడు అడవికి వెళ్లాల్సిందే. ఇంక దేనికి నేను ఒప్పుకోను. నా మాట ఇదే. దశరథునికి మతి భ్రమించినట్టయింది. దిక్కులు చూస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి. కౌసల్యను పట్టపురాణిని చేసి నన్ను బికారిని చేయాలని చూస్తున్నావు. నీకేమన్నా దయ్యం పట్టిందా? పిశాచము ఆవహించిందా? చిన్నప్పుడు నీలో ఇలాంటి క్రూరత్వం ఉందని మీ వాళ్ళు చెప్పలేదు. ఓసి పాపాత్మురాలా! భరతుడు ఈ అన్యాయాన్ని అంగీకరించడు. అయోధ్య క్షేమం కోసం నీ కోరిక ఉపసంహరించుకో. రాముని కంటే భరతునికే ధర్మము ఎక్కువ తెలుసు. అమ్మా, అడవికి వెళ్ళు అని నేను ఎలా చెప్పగలను? ఆమంతరాజులందర్నీ పిలిచాను. ఇప్పుడు మాట తప్పితే ఏమంటారు? క్షణక్షణము నిర్ణయాలు మార్చుకునేవాడు ఏలిన రాజ్యమని హేళన చెయ్యరా? ప్రముఖులు వచ్చి మా రాముడు ఏడి అని అడిగితే ఏమని చెప్పను? ఐక మాట విని రాముని పంపాను అని చెబితే ఎవరైనా నమ్ముతారా? కౌసల్య నన్ను నిలదీస్తే ఆమె మొహం ఎలా చూడగలను? నీ మీద ప్రేమతో కౌసల్యను ఎంతో నిరాదరించాను. కనీసం కృతజ్ఞత లేదా? రాముని అర్ధాంగి సీత గతేం కావాలి? ఆమె రోదన నేను ఎలా చూడగలను? సుమిత్ర నన్ను నమ్ముతుందా? నా కొడుకుకి ఇదే గతి పడుతుందని భయపడదా? రాముడు అడవికి పోతుంటే నా ప్రాణాలు పోవడం తథ్యం. రోగంతో బాధపడేవాడికి విందు భోజనం పెట్టినట్టు అయింది నా ప్రేమ. హాయిగా విధవరాలిగా రాజ్యం ఏలుకోవాలని చూస్తున్నావా? నీ అందచందాలు చూసి మంచిదానివి అనుకున్నాను. కానీ నీలో ఇంత విషమా? ఆడదాని కోరిక కోసం కొడుకును పంపిన మూర్ఖుడని లోకం నన్ను దూషిస్తుంది. పాపం రాముడు. చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో. అమ్మా, నేను అడవికి వెళ్ళమంటే మరుక్షణం వెళ్ళిపోతావు కదా. నేను వెళ్ళను అని నీవెదురు తిరిగితే ఎంత బాగుంటుంది రామా.
కానీ నీకు కపటం తెలియదు. నా మాటను వేదవాక్కుగా భావిస్తావు. రాముడు వెళ్లే ముందే నేను చనిపోతే ఈ బాధ ఉండదు కదా. కౌసల్య కూడా నాతో పాటే స్వర్గం చేరుకుంటుంది. మేమందరం పోయిన తరువాత హాయిగా నీ కొడుకుతో రాజ్యం ఏలుకో. ఇక్ష్వాకు వంశం మీద మాయని మచ్చ వేశావు కైకా. రాముని వనవాసము, నా మరణము ఒకేసారి సంభవిస్తాయి. రాముని కాదని రాజ్యాన్నేలేవాడు నా కొడుకే కాదు. నీ మనసు బండరాయా? ఇన్ని అంటున్నా కరగటం లేదు. పట్టు వస్త్రాలు కట్టిన నా రాముడు నారబట్టలు ఎలా కడతాడు? షడ్రసోపేతమైన భోజనం చేసేవాడు. కందమూలాలు తినాలా? మీ ఆడవాళ్లందరూ పైకి ప్రేమ నటిస్తూ లోపల గొంతులు కోస్తారా? లేదు. అందరూ నీలా ఉండరు. కొందరు మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఈ ప్రపంచం నిన్ను ఎప్పటికీ క్షమించదు కైకా. ఒక్కసారి ఆ కళ్యాణరాముని చూడవే, నీ మనసు మారదు. సూర్యుడు లేకపోయినా బతకవచ్చు. రాముడు లేనిదే ఎవరూ బతకలేరు. నీ వరాలనే పాము కాటుకు నేను బలికాక తప్పదు. నువ్వు చంపి నీవు, నీ కొడుకు నా శత్రువులకు సంతోషం కలిగిస్తారా? ఎంత పాపం కోరిన తరువాత నీ తల 1000 ముక్కలు కావడం లేదు. నువ్వు ఎంత ఏడ్చినా కోరిన కోరికలు నేను తీర్చను. నాకు అసత్య దోషం అంటినా సరే లెక్క చెయ్యను. దుర్మార్గులకు ఇచ్చిన మాట తప్పడమే అసలైన ధర్మం. రాముని విడిచి నేను బతకలేను. నన్ను కరుణించు. నీ వరాలు ఉపసంహరించుకో. లోకాన్ని రక్షించుకో. కైక మనసు ఏమాత్రం కరగలేదు. ఆమె దూరంగా జరిగింది. కైక కాళ్ళు పట్టుకోకుండానే దశరథుడు కింద పడిపోయాడు. అయోధ్య భవిష్యత్తు అంధకారంలో కలిసిపోయింది. సూర్యవంశపు కీర్తి నేడు నీడలలో చిక్కుకుంది. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 12వ సర్గ సంపూర్ణము. ధర్మో రక్షతి రక్షితః